క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలను మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. జోగిపేట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు చంటి క్రాంతి కిరణ్. కేసీఆర్ పాలనే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని ప్రతిపక్ష హోదాలో ప్రజలకు అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు క్రాంతి కిరణ్. అధికార కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనందరికీ కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఇక రాదు తెలంగాణ అని అనుకుంటున్న సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని చంద్రబాబు నాయుడు బాగా అణిచేసి ఎవరెవరైతే తెలంగాణ నుంచి మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా బెదిరిస్తూ ఎన్కౌంటర్ చేస్తున్న సమయంలో తెలంగాణ నేనున్నానంటూ ముందుకు వచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు 2000 సంవత్సరంలో అట్లా వచ్చి అందరినీ కూడా తనతో కలుపుకుంటూ తెలంగాణ సాధనలో వాళ్ళందరినీ కూడా కలుపుకొని తెలంగాణను సాధించడంలో కీలకమైన భూమిక పోషించిన వ్యక్తి కేసీఆర్ గారు. అట్లాంటి మహనీయుడు మన తెలంగాణలో పుట్టడం అనేది నిజంగా తెలంగాణ ప్రజల ఒక అదృష్టంగా మనం భావించాలి. ఒక విజన్ ఉన్న నాయకుడు, ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి. ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటే ప్రజల కష్టాలు తీరుతాయని చెప్పి ఒక పూర్తి స్థాయి అవగాహన కలిగిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందుకే తను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎలక్షన్లలో ఏ హామీలు ఇచ్చామో ఆ హామీలే కాకుండా తక్షణంగా ప్రజల అవసరాలు ఏమున్నాయి అని చెప్పి వాటి మీదే దృష్టి పెట్టిన వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనందరికీ కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఇక రాదు తెలంగాణ అని అనుకుంటున్న సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని చంద్రబాబు నాయుడు బాగా అణిచేసి ఎవరెవరైతే తెలంగాణ నుంచి మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా బెదిరిస్తూ ఎన్కౌంటర్ చేస్తున్న సమయంలో తెలంగాణ నేనున్నానంటూ ముందుకు వచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు 2000 సంవత్సరంలో అట్లా వచ్చి అందరినీ కూడా తనతో కలుపుకుంటూ తెలంగాణ సాధనలో వాళ్ళందరినీ కూడా కలుపుకొని తెలంగాణను సాధించడంలో కీలకమైన